ప్రభుత్వం సూచించిన ప్లాస్టిక్ వస్తువులను వినియోగించాలని అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి అన్నారు. ప్రజారోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ను విక్రయిస్తే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత అనపకల్పుల కోసం గట్టి చర్యలు చేపట్టామన్నారు. ప్లాస్టిక్ పాత్రలో నిల్వ చేసే వేడి ఆహారం తినడం ప్రాణాంతకరమని వివరిస్తున్నారు. స్వచ్ఛ అనకాపల్లి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ అందిస్తారు. ప్లాస్టిక్ నియంత్రణ, ఏ ప్లాస్టిక్ ఐటమ్స్ వాడాలి, ప్రభుత్వం ఏ ప్లాస్టిక్ ని సూచించి ప్రజలకి ఆరోగ్యకరంగా ఉండే ప్లాస్టిక్ ను వాడాలి అంటే పేపర్ ప్లేట్స్ కానీ అండ్ గ్లాసెస్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా సరే ఇతరత్ర ప్లాస్టిక్ ఐటమ్స్ ప్రభుత్వం గుర్తించి సూచించి ఇచ్చిన ప్లాస్టిక్ నే వాడాలని చెప్పి ప్లాస్టిక్ డ్రైవ్ అనేది స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టింది. ఇందులో భాగంగాను అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ ప్లాస్టిక్ నియంత్రణపై చాలా ఎలా నియంత్రించాలి, ప్లాస్టిక్ ని ప్రజలకి సురక్షితంగా ఉండే ప్లాస్టిక్ ఎలా వాడుకోవాలి, ఏ ప్లాస్టిక్ వాడాలి అనే దాని మీద జీవీఎంసీ కమిషనర్ గారు జోనల్ కమిషనర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం వివరాలు తెలుసుకున్నాం. జోనల్ కమిషనర్ అనకాపల్లి అండి. ప్లాస్టిక్ డ్రైవ్ అంటే ప్లాస్టిక్ నియంత్రణ అంటే ఏం చేస్తున్నది అనకాపల్లిలో అది కూలంకుషంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. గౌరవ మా కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏదైతే 0.75 మైక్రాన్స్ దాటిని అన్ని కూడా ప్లాస్టిక్లో వినియోగించుకోవచ్చు. అంటే కవర్స్ కానీ లేదంటే అల్యూమినియం కవర్స్ ఉన్నాయి కానీ ఇటువంటివి వాడకూడదు. ఇప్పటికీ బయోడిగ్రేడబుల్ కవర్స్ అయితే చాలా వరకు తీసుకొచ్చాము అనకాపల్లిలోని మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కమిషన్ ఆదేశాల మేరకు. ఎందుకు బయోడిగ్రేడబుల్ వాడుతున్నాము, ఎందుకు ప్లాస్టిక్ వాడకూడదు అంటే బయోడిగ్రేడబుల్ అయితే మన మట్టిలో వెళ్ళి కలిసిపోతుంది. ప్లాస్టిక్ అయితే నియర్లీ టేక్ 100 years అదంటే మళ్ళీ మట్టిలో కలవడం కోసం. దీనికి ఏంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఎస్యూపీ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ కొబ్బరి బొండాల తాలూకు స్ట్రాస్ లేనప్పుడు చిన్న ప్లాస్టిక్ స్పూన్స్, అలాగే చిన్న పేపర్ ప్లేట్స్, అలాగే ఏదో పెళ్ళిళ్ళలో కానీ వాటిలో వాడిన భోజనాల ప్లేట్లు, అలాగే వాటర్ బాటిల్స్, ఇలాగా రకరకాల మన అనకాపల్లిలో వాడుతుంటే అన్ని కూడా మేము షాపులకు వెళ్ళి ఫైన్స్ వేస్తున్నాము. లిటరింగ్ ఫైన్స్ అంటారు దానికి. యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మనకి అధికారం కూడా ఉంది కాబట్టి ఏదైతే మనం ఇంకా ప్లాస్టిక్ బ్యాన్లో వాళ్ళు సరిగ్గా కఠినంగా ఉండకపోతే మాత్రం వాళ్ళకి కొన్ని షాపులకు కూడా మేము ట్రేడ్ లైసెన్స్ స్కాన్ చేయడం కూడా సిద్ధపడ్డాను. నేను రింగ్ రోడ్ జంక్షన్లో వెళ్ళిన తర్వాత నియర్లీ 3,500 రూపాయలు ఫైన్ రాత్రే వేయడం జరిగింది. ఎలా అంటే అది వెళ్ళిన తర్వాత అక్కడ చికెన్ కాల్చి అమ్ముతున్నారు. దాంట్లో కనీసం వాళ్ళు ఇచ్చే ప్లేట్ అనేది కూడా వేడివేడిగా ఇస్తున్న చికెన్ వాళ్ళు ప్లేట్లో పెట్టేసరికి అల్యూమినియం పెట్టేసి కరుగుతుంది. అది ఆటోమేటిక్గా తినడానికి చాలా వేడిగా ఉంటుంది కానీ అల్యూమినియంలో అంటుకున్నది మాత్రం లాంగ్ వెళ్తుంది. అది ఆటోమేటిక్గా లీడ్స్ క్యాన్సర్ అది. సో ఇటువంటివన్నీ కూడా మనం ఎటువంటి కంట్రోల్ తీసుకురావడానికి నేనైతే ఎక్కడైతే ప్లాస్టిక్ కవర్ పడినా లేదంటే ప్రతి షాపు కూడా మనం ఈ ప్లాస్టిక్ బ్యాన్ గురించి కూలంకుషంగా చెప్పడం జరిగి చాలా వరకు ఆర్పీలు సిఓల ద్వారా మా శానిటేషన్ సెక్రటరీస్ ద్వారా అలాగే మా తాలూకా ఎస్ఐల ద్వారా ఎస్ఎస్ ద్వారా ప్రతి వార్డుకి వెళ్ళినప్పుడు క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్ వస్తుంది. దాంట్లో వచ్చినప్పుడు బ్లూ అండ్ గ్రీన్గా వెయ్యండి అని దీనిపై చర్యలు తీసుకుంటామని షాప్ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాము. దీని మీద అందరూ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. అనకాపల్లి ప్రజలు కూడా ఇంకా ముందు మీ ద్వారా ఇదిగాని వెళ్తే ఇంకా సపోర్ట్ చేయాలని ఆశిస్తూ జోనల్ కమిషనర్ చక్రవర్తి. థ్యాంక్ యూ. జీవీఎంసీ జోనల్ కమిషనర్ నిన్న స్పెషల్ డ్రైవ్ ఒక ప్రోగ్రాంలో కూడాను ఆయన ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. అది కూడా మనకి చూపించారు. ఆ విధంగా ప్లాస్టిక్ నియంత్రించే దిశలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఇప్పటికే చాలా షాపులు కూడాను కొన్ని వాటి మీదకి వెళ్ళి వాటికి కూడాను ఫైన్లు వేయడం కూడా జరిగింది. అయితే ఇలాగా ప్రజల్లోని అవేర్నెస్ తీసుకొచ్చి ప్లాస్టిక్ నియంత్రించే ద్వారా ఆరోగ్యకరంగాను ప్రభుత్వం సూచించే ప్లాస్టిక్ నే వాడతారని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. కెమెరామ్యాన్ పవన్తో నాగేంద్ర, వైకేటీ, అనకాపల్లి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.